అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బాగోవాలని కోరుకుంటూ ఈ వీడియోలో చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని, సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అయ్యే విషయం ఏంటంటే కోటి సోమవారం అనేసి చెప్తున్నారు. దానికోసం చెప్తున్నాను అనమాట. లేట్గా ఇస్తున్నాను వీడియో, ఏమనుకోకండి కొంచెం. అది కోటి సోమవారం కాదండి, అది కోటి సమవారం. దానికి సంబంధించి దట్టు కేదార్ నోములకు సంబంధించి కొన్ని విషయాలు మీతో ఈ వీడియోలో పంచుకుంటాను అనమాట. వీడియో ఎక్కడైతే మాత్రం స్కిప్ చేయకండి. కంపల్సరీ నేను అడిగేది మిమ్మల్ని ఒక్కటే, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. లైక్ మాత్రం చేయడం ఆపొద్దు, లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయమని చెప్తాను నేను. ఇది లాస్ట్ ఇయర్ కేదార్ నోములకు సంబంధించిన వీడియో, వాటిని పెడుతూ మీకు ఇలా వీడియో అయితే అందిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కోటి సోమవారం కోసం చెప్పేస్తానండి, తర్వాత కేదార్ నోముల కోసం చెప్తాను. దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే కోటి సమవారం అంటారు, కోటి సోమవారం కాదండి. మనం ఆ రోజు ఏం పూజ చేసినా ఏం చేసినా దానికి కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి, కోటి వారాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కోటి రోజులు దాన్ని కోటి సమవారం అంటారనమాట. అది నానుడిలో ఏమైందంటే కోటి సోమవారం అయిపోయింది. ఆ కోటి సమవారం కూడా ఎప్పుడంటే కార్తీక మాసము ఏకాదశి కానీ, సప్తమి తిథి కానీ, త్రయోదశి తిథి కానీ, శ్రవణ నక్షత్రము సోమవారం నాడు వస్తే దాన్ని కోటి సమవారం అంటారు. ఇందులో ఏదొచ్చినా సరే, ఇందులో ఏ రెండు కలిసినా కోటి సమవారం అంటారు. అదే కనుక ఇంకా అవన్నీ అంటే ఏకాదశి కానీ, సప్తమి కానీ ఇవన్నీ కలిసినంటే దాన్ని మహాకోటి సంవారం అంటారు అనమాట. దానికి ఇంకా ఎక్కువ ప్రత్యేకత ఉంది. ఆ రోజు మనం చేసే పూజ కానివ్వండి, చేసే దీపదానం కానివ్వండి, ఎవరికన్నా పేదలకు ఆహారం పెట్టడము, పాటించే నియమాలు ఇలాంటివి ఏం చేసినా కూడా దానికి కోటి రెట్లు ఫలితం ఇస్తారు కాబట్టి దాన్ని కోటి సమవారం అంటారనమాట. అది అలా ఏమైందంటే కొంచెం నానుడిలోకి వచ్చి నాని ఏమైందంటే కోటి సోమవారం కింద అయిపోయిందనమాట. ఆ రోజు ఉపవాసం ఉన్నా మంచిది. ఆ రోజు ప్రత్యేకించి 27 జ్యోతులు అంటే పిండితో 27 ప్రమిదలు చేసి నక్షత్ర దీపాలు వెలిగిస్తారనమాట. 27 నక్షత్రాలకు గాను 27 పిండి ప్రమిదలు ఆవనేతితో కానీ, మన నువ్వుల నూనెతో కానీ, రెండిట్లో ఏదో దాంతో వెలిగిస్తారనమాట. శివాలయంలో కానీ, విష్ణాలయంలో కానీ, ఆ రెండిట్లో ఎక్కడ వెలిగించినా కూడా చాలా మంచి ఫలితం ఇస్తుంది అనమాట. దాన్ని అందుకే కోటి సమవారం అంటారు. దాంతోపాటు అవే కాకుండా ఇంకా ఆ రోజు ఏంటంటే ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఉపవాసం ఉండనివ్వండి, దీపారాధన ఉదయమే దీపారాధన చేసుకోవటం, ఎక్కడైనా కాలువలో కానీ, నదీ ప్రాంతాల్లో కానీ ఒత్తులు వదులుకోవడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఇస్తాయన్నమాట. అందుకనేసి ఆ రోజు ఎక్కువ శివయ్యకి కనెక్ట్ అయ్యి ఉండమని చెప్తారు. శివయ్యనే కాదండి, అది విష్ణాలయానికి వెళ్ళినా సరే, మీరు ఎక్కడైనా సరే ఏ పూజ చేసినా సరే చాలా మంచిది అనమాట. కాబట్టి దానికి సంబంధించి అలా చేయమని చెప్తారు. ఆ రోజు ఉల్లి వెల్లుల్లి తినడం మానేయడం, కొన్ని నిషిద్ధ పనులు అంటే బ్రహ్మచర్యం పాటించడం, ఇలాంటివి చేయడం మంచిదని చెప్తారు. అంటే మీకు కార్తీక మాసం 4 రోజులు పొడవునా పాటించలేని వాళ్ళు ఉంటారు. అంటే మాకు అవ్వదండి, ఆరోగ్యరీత్యా కానీ ఏదైనా సరే అవ్వలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కోటి సోమవారం నాడు ఇటువంటి నియమాలు పాటించడం, అంటే వెల్లుల్లి తినడం మానేయడం, లేదంటే ఉపవాసం చేయడం. అంటే కడుపు మార్చుకొని కాదు, దేవుడికి ఉపవాసం అంటే దేవుడికి సమీపంగా ఉండడం, అటువంటి చేసుకుంటే మంచిదన్నమాట. అందుకనేసి ఆ రోజు పాటించినా కూడా మీకు కోటి రెట్ల ఫలితం అనేది వస్తుంది. ఈసారి అయితే 2025 సంవత్సరంలో మనకి లక్షవరం అంటే రేపే వచ్చిందనమాట కోటి సోమవారం. కాబట్టి ఎవరన్నా చేయగలిగితే మాత్రం చేయండి. వీడియో అందించినప్పటికీ టైం పట్టేస్తుంది, అంటే అప్పటికే చాలామంది ప్రిపేర్ అయిపోతారు కాబట్టి చూసుకొని చేసుకోండి. ఆ రోజు సాయంత్రం శివాలయానికి కానీ, విష్ణాలయానికి వెళ్ళడం, అక్కడ దీపాలు వెలిగించడం, ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే వాళ్ళకి స్వయం పకదానం చేయడం, వాళ్ళకి దాక్షిణ తాంబూలయుక్తంగా వారికి మనం జ్యోతిని దీపాలను కానీ దీపదానం చేయడం కానివ్వండి, లేదంటే తాంబూల దానం చేయడం, ఇలాంటి ఏవైనా సరే మనం చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనమాట. లేదన్న వారికి పేదలకి ఆహారాన్ని పెట్టడం, ఇలాంటివి చేయడం కూడా చాలా మంచిదన్నమాట. అందుకే దీన్ని కోటి సోమవారం అంటారనమాట. కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కోటి సోమవారం అనేసి పిలుస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజు శివయ్యననే కాదండి, శివకేశవులు ఇద్దరిని కూడా పూజించవచ్చు. ఆ రోజు శ్రీమన్నారాయణని పూజించవచ్చు, వెంకటేశ్వర స్వామిని వీళ్ళెవ్వరినైనా పూజించవచ్చు, వారితో పాటు శివుణ్ణి కూడా పూజించవచ్చు. ఇద్దరిని పూజించినా కూడా చాలా ఫలితం అండి. ఇద్దరికి భేదం మనకు ఉంటుంది కానీ వాళ్ళకైతే ఉండదండి. వాళ్ళిద్దరికీ అసలు ఎటువంటి భేదం ఉండదు. వాళ్ళిద్దరూ సృష్టిని నడిపించి కాచి కాపాడే వాళ్ళే శివుడు, విష్ణుమూర్తి. కాబట్టి వారిద్దరిని కూడా పూజించడం
ఉత్తమం అనమాట ఈ కోటి సోమవారం రోజు. ఆ రోజు గోవుకి గోపూజ చేసుకోవడం, గోవుకి ఏదైనా మనకి తోచింది పెట్టడం, ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు అనమాట. చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. బీదలు ఎవరైనా గుడి బయట యాచకులు ఉంటే వాళ్ళకి ఫుడ్ని ఇవ్వడము, లేదంటే కనుక వాళ్ళకి ఒక్క 10 రూపాయలు వేసినా సరే ఆనందంగా, అంటే ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి మాత్రమే. కొంతమంది డబ్బులు తీసుకొని వెళ్ళి తాగి తందనాలు ఆడతారు, అలాంటి వాళ్ళకి కాదు. ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. ఇంకా మీకు ఆ రకంగా చేసుకోండి. సాయంత్రం శివాలయంలో ప్రదోష వేళలో దీపాలు వెలిగించగలిగితే వెలిగించండి, చాలా మంచిదన్నమాట. ఇంకా మీకు కేదారనవమి కోసం కూడా చెప్తున్నాను. ఇదైతే మనకి కార్తీక మాసంలో ఏ సోమవారం అన్నా చేసుకోవచ్చండి. ఆ సోమవారం ఈ సోమవారం అనేది ఏముండదు. అంటే మీ వంశాచారం, ఫస్ట్ కేదారనవమికి ఏంటంటే మన వంశాచారం ఎలా ఉందో దాన్ని బట్టి చేసుకోవాలన్నమాట. సోమవారాలు చేసుకునే వాళ్ళు సోమవారం చేసుకోవచ్చు, లేదంటే పౌర్ణమి రోజు చేసుకునే వాళ్ళు పౌర్ణమి రోజు కూడా చేసుకుంటారు. శుక్రవారం నోచుకునే వాళ్ళు శుక్రవారం నోచుకుంటారు. పౌర్ణమికి ముందు సోమవారాలు చేసుకునే వాళ్ళు పౌర్ణమికి ముందు సోమవారాలు చేసుకుంటారు. పౌర్ణమి తర్వాత సోమవారాలు చేసుకునే వాళ్ళు తర్వాత చేసుకుంటారు అనమాట. మీ ఇంట్లో పడి ఉంటే, మీ ఇంట్లో ఆచారం ఉంటే కంపల్సరీ చేసుకోండి. లేదనుకోండి ఇలాంటి వాటి చోటికి మీరు వెళ్ళొద్దు. ఇవి కొంచెం రిస్క్తో కూడిన వ్యవహారాలు అన్నమాట. అంటే చాలా వంశం ఆచారం పడి ఉంటే పర్వాలేదు, కొత్తగా చేసుకుంటే మాత్రం దానికి తగ్గట్టు వ్యవహరించుకోవాలి. అంటే ఎవరన్నా చేసుకుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అధికారం తీసుకొని చేయాలి. లేదంటే మనం అంతటా మనం సొంతంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని చేయకూడదు అనమాట. కేదారనవములు ఇవి అందులోకి చాలా ఇంపార్టెంట్ అయినవి అనమాట. కొత్తగా నోము దారం దొరికినా కూడా చేసుకోవచ్చండి, దాంట్లో ఏం విషయం ఉండదు, పర్వాలేదు. మనం పెట్టే నైవేద్యం కూడా 3 తొడుగులు చొప్పున పెడుతూ ఉంటారనమాట కేదారనవమికి. అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడు వండే వాటిని వండుతారు, కొత్తగా ఏమీ యాడ్ చేయరు. కొంతమందికి అరిసెల నోము ఉంటుంది, కొంతమంది అరిసెల్లోనే కొంతమందికి నీరుతో వండే అరిసెల నోము ఉంటుంది, కొంతమంది బూరెల నోము ఉంటుంది, కొంతమంది గారెలతో నోముకుంటారు, కొంతమంది బూరెలు గారెలు కలిపి నోముకుంటారు. దాంతోపాటుగా కొంతమందికి ఓన్లీ చలివిడి నోమే ఉంటుంది అనమాట. చలివిడి ముద్దలు పెట్టుకుని 3 చలివిడి ముద్దలు పెట్టుకుని నోముకుంటారు. కొంతమందికి అప్పాలతో నోముకుంటారు, కొంతమంది అరటిపళ్ళు ఓన్లీ పళ్ళుతోనే నోముకుంటారు అనమాట. కొంతమంది కొబ్బరి బొండాలు పెట్టుకుని నోముకుంటారు. మనకి ముందు నుంచి పడే రకంగా ఉందో ఆ రకంగానే పెట్టుకుని నోముకోవాలన్నమాట. కొత్త కొత్తవి మనం తెచ్చుకుంటామంటే పిచ్చ పిచ్చ వేషాలు ఎత్తే అసలు ఇది చాలా ఇది అవుతుంది అనమాట. కాబట్టి వీటి జోలికి వెళ్ళకూడదు. అది కూడా నోము కూడా మనకి ఇంటి లోపల పెట్టుకునే నోముకుంటారండి, బయట ఎవరు నోముకోరు కూడా. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఏవేవో చెప్పేస్తున్నారు, ఇంకా అవన్నీ మనం పట్టించుకోకూడదు. తెలంగాణ సైడ్ అయితే మట్టుకు కేదారనవములు ఎలా ఉంటాయంటే వాళ్ళకి దీపావళి అమావాస్యకి నోముకుంటారు, వాళ్ళ నోములు వేరే ఉంటాయి. మన ఆంధ్ర సైడ్ నోములు వేరే ఉంటాయి అన్నమాట. ఇవి సోమవారం నోముకునే వాళ్ళకి కొంతమంది పౌర్ణమికి నోముకుంటారు, కొంతమంది సోమవారం నోముకుంటారు. మన సైడ్ నోములు మళ్ళీ వేరేగా ఉంటాయి అన్నమాట. పట్టు తోరాలు మెయిన్, వీటికి కావాల్సింది పట్టు తోరాలండి. అవి వంశానుచారంగా వస్తాయి అన్నమాట. వాటిని చాలా జాగ్రత్త పరుచుకోవాలి. అవి ఎవరికి పడితే వాళ్ళకు కూడా ఇవ్వరు. ఒకవేళ తోరం దొరికితే చేసుకోవచ్చు, మనకి ఎవరన్నా ఇచ్చినా కూడా చేసుకోవచ్చు, కానీ ఎవరు మ్యాక్సిమం ఇవ్వరండి. ఈవెన్ మీకు అక్కడ పెట్టిన ప్రసాదం కూడా మీకు ఇవ్వరనమాట. అక్కడ స్వామికి చెల్లించిన నైవేద్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ ఇంట్లో వాళ్ళు అయితే నోముకున్నారో ఆ ఇంట్లో వాళ్ళు తప్ప ఇంకెవరు తినరు, వాళ్ళే తింటారు. వీళ్ళకి మళ్ళీ ఈ నోమించడానికి పంతులు గారు వస్తారు, ఆయన చేస్తారు, ఆయనకి దానం చేయాలి, స్వయంపాక దానం అవి చేయాలి. దాంతోపాటు నోము అయిపోయిన తర్వాత ప్రసాదం అంతా మన ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు తినకూడదు. ఒకవేళ ఎక్కువైపోయి మిగిలిపోతే వాటిని గొయ్యి తీసుకపెట్టడమో ఆవుకు పెట్టడమో చేస్తారు తప్ప ఎవరికి కూడా పెట్టరనమాట. అంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని వంశాలు తరాలుగా ఆచరించుకుంటూ వస్తారనమాట ఈ నోములు. మీకు తెలిసిపోద్ది, పట్టుదారాలంగా బాక్స్లో ఉన్నాయి కదా అలా ఉంటాయి అనమాట. గతం నుంచి నోముకున్న వాళ్ళకి అది తెలిసిపోతే అవి అలాగే ఉంటాయి కంపల్సరీ. నోము దారాలు లేకుండా నోము పట్టరనమాట. అలా గతం నుంచి వచ్చిన నోము దారాలు పెట్టుకుని ఈ సంవత్సరం కూడా కొత్త నోము దారాలు కలుపుకొని నోముకుంటారు. ఒకే ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటే మాత్రం వాళ్ళకి ఇవే పంచిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కరికి ఇన్ని పంచుకుంటూ ఇస్తారనమాట. ఆస్తులు ఎలా పంచుకుంటారో నోము ద్వారాలు కూడా అలాగే పంచుకుంటారు. మన నోములు ఏంటంటే పాత తోరం ఒకటి, కొత్త తోరం ఒకటి, ఈ 2 కలిపి కట్టుకోవాలన్నమాట. తోరాలు 2 కలిపి కట్టుకుంటాము. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట. ఈవెన్ తోరాలతో గడప కూడా దాటరనమాట. కొంతమంది ఏంటంటే పడిపోతాయి అనేసి దాటనివ్వరు. కొంతమంది ఎలా అంటే ఈ తోరాలు కట్టుకుని శివాలయానికి కానీ శివాలయానికి మ్యాక్సిమం శివాలయానికి వెళ్తారు. నోము అయిపోయాక శివాలయానికి వెళ్ళాలంటారనమాట.
మ్యాక్సిమం నోము దారాలు కట్టుకుని శివాలయానికి వెళ్తారనమాట. శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుని కొంతమంది వస్తారు, కొంతమంది లేదంటే నార్మల్గా దారాలు లేకుండానే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారనమాట. అలా రకంగా ఉంటాయి. ఆ రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు, చుక్కను చూసి దండం పెట్టుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. నేను బ్రీఫ్గా చెప్పట్లేదండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, పైన ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తున్నాను. ఎందుకంటే చెప్తాను, దానికి సంబంధించిన కారణం కూడా చెప్తాను. నోముల కోసం అండ్ చాలామంది ఆషామాషిగా మాట్లాడుతున్నారనమాట. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేసి కొత్తగా తోరాలు తెచ్చేసుకుని ఎవరైనా చేసేసుకోవచ్చు అని చెప్పుకుంటున్నారు. దానికోసం నేను చెప్తున్నాను అనమాట. మీరు ఇలాంటి మాటలు మాత్రం పట్టించుకోవద్దు. తోరాల నోము అనేది నోము ఉంటేనే నోముకోవాలి. ఎవరో చెప్పారనేసి మీరు నోమేసుకోవద్దు. ఒకవేళ మీకు నోముకుని ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇంటి దగ్గర ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరన్నా ఇస్తాను మీకు తోరమంటే, లేదంటే సామూహికంగా ఎవరన్నా నోముకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. దట్టు మీ ఇంట్లో అందరూ ఒప్పుకున్నాకనే వాటిని తీసుకోవాలన్నమాట. నేను ఈ సంవత్సరం చేసి వదిలేస్తానంటే దీనికి కుదరదు. కొన్ని తరాలు, ఎన్ని తరాలు అనేది ఇంకా నేను చెప్పలేను. ఇంకా మీ ఇంట్లో ఆడపిల్లలు పుట్టే వరకు, మీ ఇంట్లో అంటే ఇంకా మగపిల్లలు లేరు అనే వరకు ఇంకా అలా ఈ నోములు కొనసాగిస్తూనే ఉండాలన్నమాట. ఈ తోరాలు కూడా ఎవరికి ఇవ్వరనమాట. అందువల్ల కాబట్టి తోరాల నోము జోలికి సాధారణంగా ఎవరు రారు, అందుకే రారనమాట. తరాలు కొనసాగించాలి నోము అని చెప్పేసి. కాబట్టి మీ ఓపిక ఉంటే చేసుకోండి, మీ ఇంట్లో ఉంటే మానకండి. మీకు చేసుకోవాలని ఉంటే మాత్రం ఎవరి దగ్గరైనా అనుమతి తీసుకొని పట్టుకుని మాత్రం చేసుకోవాలి. ప్రసాదాలు కూడా ఎవరు పడితే అలా తినకూడదు. ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా దులుపుకొని రంగులు వేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకా వేసుకోవడానికి అవ్వక వదిలేస్తున్నారు. మా చిన్నప్పుడు అయితే ఎల్లలేసేవారు అనమాట ఇంటికి, పేడతాలకి, అలాంటి ఇల్లులు కాబట్టి పెంకుటిల్లు అయ్యి ఉంటే గోడలు అయ్యి ఎలకేసి ఎల్లలు వేసేవారు అనమాట. వేసి తోరాలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోరండి. ఆ రోజు పొద్దుట ఉపాసంతో, అది కూడా పూజ టైంకి మాత్రమే తలస్నానం చేసి నోము తోరాలు తీస్తారనమాట. తీసి వాటిని ఆవు పాలు అంటే పూజ దగ్గర పెడతారు. ఆవు పాల్లో కడిగేసి మళ్ళీ శుద్ధి చేసేసి మళ్ళీ కొత్త నోము దారాలు కూడా దాంట్లోనే కలిపేసి పెట్టేస్తారనమాట. మళ్ళీ ఎక్కడ తీసామో అక్కడ పెడతారు. ఇవి కూడా ఎట్లా పెడితే అలా పెట్టరు, అంటు ముట్టు తగులుతాయని చెప్పేసి వీటికి అంటు ముట్టు తగలకుండా ఏంటంటే పట్టుగుడ్లు ఉంటాయి కదా, ఇదిగో నేను చూపిస్తాను. పట్టుగుడ్లలో దాన్ని ఫోల్డ్ చేసి ఆ బాక్స్ని ఎందులో అయితే మనం దాచుకుంటామో దాన్ని వాటిలో దాచి ఎక్కడ అందకుండా పెడతారనమాట. ఇదివరకు అటకల మీద పెట్టేవారు, ఇప్పుడు అలా కాకుండా నార్మల్గా బీరువాలో అది ముట్టుకోవట్లేదు కాబట్టి అంటు ముట్టు ఉన్నప్పుడు అలా పెడుతున్నారనమాట. అది కూడా చిల్లర డబ్బులతో పెట్టాలండి. డబ్బులు ఎంతో కొంత పెట్టి దాన్ని అలా పెట్టాలి. తోరాలు వాటికి బూజు పట్టకూడదు, వాటిని అంటు ముట్టు టైంలో, మైల్ టైంలో వాటిని ముట్టుకోకూడదు అనమాట. ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ నోములు బట్టి సోమవారం అయినా తలంటుకుని ఆ రోజు నోము టైంకి మాత్రమే బాక్స్ ఓపెన్ చేస్తారు, పూజ దగ్గర పెడతారు, మళ్ళీ లోపల పెట్టేస్తారు. అంత ఇది ఉంటుంది అనమాట ఈ నోము దారాలకి. కాబట్టి మీకు అన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను కోటి సోమవారం కోసం అయ్యి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మిగిలిన వీడియోస్లో మళ్ళీ కలుద్దాం.